హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణ విత్ జిలానికి స్వాగతం. సో ఈరోజు మనం స్టూడియోలో లేము, బయట ఉన్నాము. హైదరాబాద్ నుంచి అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల మీకు బయట నుంచి న్యూస్ ఇస్తున్నా ఈరోజు. సరే, ప్రతిరోజులాగే ఈరోజు కూడా మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు మీకోసం. ముందుగా ఈనాడు చేసుకుంటే మనకు స్క్రీన్ లేదు కాబట్టి నేను మొబైల్ నుంచి చెప్తున్నా మీకు. సంగ్రామ భేరి, స్థానిక ఎన్నికలకు మోగిన నగారా, అక్టోబర్ 9న నోటిఫికేషన్. ఏదైతే పంచాయతీ ఎలక్షన్ కి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని మళ్ళా బీసీ రిజర్వేషన్ ఇవన్నీ జరిగినాయి, కోర్టుకి వెళ్ళింది. దాని ఎలక్షన్ నోటిఫికేషన్ అక్టోబర్ 9న వెలువడనున్నది అని ఒక వార్త. 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, పంచాయతీలకు 3 విడతల్లో నవంబర్ 11 వరకు కొనసాగనున్న ప్రక్రియ, షెడ్యూల్ విడుదల, అమల్లోకి వచ్చిన కోడ్. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుపుతామని, 5 దశల్లో జరిగే ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 11న ముగుస్తుందని ఆమె తెలిపారు. 2 విడతల్లో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వచ్చే నెల 9న, 3 విడతల్లో జరిగే సర్పంచి, వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ కు 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ లోని తమ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది వివరాలతో పాటు రిజర్వేషన్ల ప్రక్రియ, మాకు గెజిట్లను అందించండి, వార్డు సర్పంచ్, ఎంపీటీసీ జెడ్పీసీ స్థానాలు ఖాళీల వివరాలను అందజేసింది. ఆయా స్థానాల వారీగా ఓటర్ల జాబితాలను ఇప్పటికే ముద్రించారు. సమస్త సమాచారం సిద్ధం కావడంతో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించి షెడ్యూల్ జారీ చేస్తున్నాం. సర్పంచి, వార్డు సభ్యులకు ఎన్నికల పోలింగ్ పూర్తయిన అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతాం. ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వచ్చింది. దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నాం అని రాణి కుముదిని చెప్పారు. సో ఏదేమైనా ఫైనల్ గా ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది అక్టోబర్ 9న వస్తుందని తెలిపారు. దాని గురించి ఆర్డర్స్ అనేవి వచ్చేసాయి. మొదటి విడత ఎంపీటీసీ 2963, జెడ్పీటీసీ 292. ఎన్నికలు నామినేషన్ స్వీకరణల ప్రారంభం అక్టోబర్ 9, చివరి తేదీ అక్టోబర్ 11, పరిశీలన అక్టోబర్ 12, ఉపసంహరణ అక్టోబర్ 15 అంటే 15. రెండో విడత వచ్చేసి 2786 స్థానాలకు, జెడ్పీటీసీ 273 స్థానాలకు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అక్టోబర్ 13న, చివరి తేదీ 15న, పరిశీలన 16న, ఉపసంహరణ అక్టోబర్ 19న. ఒకరికి 50,000 వరకే అనుమతి, ఆధారాలు చూపకపోతే నగదు జప్తు. ఎన్నికల కోడ్తో తనిఖీలు ప్రారంభం. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. సోమవారం పోలీసులు, అబ్కారీ అధికారులు జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులపై వాహనాలను సోదా చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి 50,000 నగదు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండి సరైన పత్రాలు లేకపోతే దానిని పోలీసులు సీజ్ చేస్తారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును సీజ్ చేస్తారు. ఇంతకన్నా ఎక్కువ ఉండి సరైన పత్రాలు లేకపోతే దానిని పోలీసులు సీజ్ చేస్తారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారులు తమ వద్ద జమ చేస్తారు. అదే ఎక్కువగా ఉంటే ఎన్నికల అధికారులు, ఆదాయ పన్ను, జిఎస్టీ అధికారులు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు. అత్యవసర వైద్యం, కళాశాలల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు సరైన ఆధారాలు దగ్గర ఉంచుకొని అధికారులకు చూపాలి. తనిఖీల సమయంలో చూపలేకపోయినా తర్వాత ఈ పత్రాలను సమర్పిస్తే జప్తు చేసిన డబ్బును తిరిగి ఇస్తారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున నగదు రవాణాపై నిబంధనలు పాటించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. మంగళవారం నుంచి బస్సుల్లోనూ పోలీసులు తనిఖీ చేపట్టనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో వచ్చినందున ఎవరైనా ట్రావెల్ చేసేటప్పుడు మీ జేబుల్లో కానీ, కార్లో కానీ, బండ్లో కానీ ఎవరైనా కూడా 50,000 కంటే ఎక్కువ నగదు ఉంచుకోవద్దంట. 50,000 కంటే ఎక్కువ నగదు ఉంచుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఆ అమౌంట్ని సీజ్ చేస్తారు. మీరు ఎక్కడైనా పట్టుకోవచ్చు మిమ్మల్ని. దారిలో పోయేటప్పుడు చెక్ పోస్ట్ చేసి పోలీసులు పట్టుకుంటారు. అయితే ఈ ఎలక్షన్ అయిపోయిన వరకు వాళ్ళకి అధికారాలు ఉంటాయి, అఫీషియల్గా అధికారాలు ఉంటాయి కాబట్టి ఎలాంటి మీకు ప్రాబ్లమ్స్ కాకుండా ఈ నిబంధనలను పాటిస్తే 50,000 కన్నా ఎక్కువ క్యాష్ తీసుకెళ్ళకపోతే, ఒకవేళ 50,000 కన్నా ఎక్కువ క్యాష్ ఉంటే, 50,000 కన్నా ఎక్కువ ఉండి తక్కువ మొత్తంలో ఉంటే అవి రెవెన్యూ అధికారులు
వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని సరైన ఆధారాలు చూపిస్తే మళ్ళీ తిరిగిస్తారు అంట. ఆధారాలు చూపించి తీసుకోవాలి. అదే ఎక్కువ మొత్తంలో ఉంటాయి అవేమో తర్వాత మీరు దానికి సంబంధించిన కరెక్ట్ ఒరిజినల్ ప్రూఫ్స్ కానివ్వండి చూపిస్తే అది తిరిగి ఇచ్చేస్తారు. సో ఇవి అందరు మెయింటైన్ చేయండి. ఇది కాక వేరే వార్తలు చూసుకుంటే ఇంకా ఇంటింటికి బాకీ కార్డు అంట. 4 కోట్లు పంచేందుకు ఏర్పాట్లు, ప్రభుత్వ హామీల అమలుపై నిలదీత, స్థానిక ఎన్నికలకు భారాష సన్నద్ధం, కేటీఆర్ హరీష్ రావు పర్యటనలు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో భారస పోరుకు సన్నద్ధమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై నిలదీసేందుకు సమాయత్తమవుతుంది. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలవడం ద్వారా సత్తా చాటాలని భావిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలను 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని పేర్కొంటూ ఇటీవల భారస విడుదల చేసిన బాకీ కార్డును రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇంటింటికి బాకీ కార్డు నినాదంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో దీన్ని ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని భావిస్తుంది. ఇందుకోసం 4 కోట్ల కార్డులను ముద్రించడానికి ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా గ్రామీణ తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కార్డు రూపంలో ప్రచారం చేపట్టనుంది. ఇటీవల యూరియా కొరతతో రైతులు ఎదుర్కొన్న ఇక్కట్లను స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అన్నదాతలకు మరోసారి గుర్తు చేయనుంది. మహిళలకు 2500 పింఛన్తో పాటు 4000 నిరుద్యోగ మృత్యు, గ్రామాల్లో అపరిశుభ్రత తదితర అంశాలను ఎన్నికల ప్రచారంలో ఎజెండా చేర్చింది. సో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ గ్యారంటీ కార్డులు ఇచ్చిందో ఎన్నికలప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడైతే జరిగినాయో కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్ అని ఇంటింటికి ప్రచారం చేసి ఆ కార్డులు ఇచ్చి ఓట్లు వేసుకున్నారు. మళ్ళా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఇంటింటికి తిరిగి బాకీ కార్డుని ఇస్తుందంట. బాకీ కార్డు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు కాబట్టి ఈ బాకీ కార్డుతో మేము గుర్తు చేస్తున్నామని ఒక ఎన్నికల స్టంట్గా దీన్ని ఉపయోగించి దాదాపు 4 కోట్ల ఆ బాకీ కార్డు ప్రింట్ చేస్తున్నారంట. ప్రింట్ చేయించి ప్రజల్లోకి వెళ్తారంట. ఏదేమైనా కూడా ఇక బాధపడేది మనమే, ప్రజలే. వాళ్ళేమో గ్యారంటీ కార్డుని ఇచ్చిర్రు, వీళ్ళేమో బాకీ కార్డుని ఇస్తుండ్రు. మీరు కార్డులు పంచుకొని ప్రజలకు కార్డులు పంచి మళ్ళీ ప్రజల ఇబ్బందులను ఎవరు సాల్వ్ చేస్తారు అనేది ప్రధాన విషయం అది. సో మళ్ళా జూబ్లీస్ ఎలక్షన్, ఈ పంచాయతీ ఎలక్షన్లు ఇవన్నీ ఒక స్టేజ్ మీదకి వస్తున్నాయి.